విశాఖ ఎన్ఏడి శాంతినగర్ వద్ద ఉన్నటువంటి రామసాయి మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి స్వామివారికి సహస్రనామార్చనలు, శ్రీ సీతారాముల కళ్యాణం గత ఏడాది కన్నా ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని, ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారని, భక్తుల సహాయ సహకారాలతో రంగరంగ వైభవంగా జరిగిందని అంటున్న ఆలయ నిర్వాహకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించగా కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనలతో కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించాము. అలాగే మంగళ శాసనం జరిపించారు, ఉపన్యాసించారు. తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించిన కళ్యాణాన్ని భక్తులు కనుల విందుగా తిలకించారు. ఈ యొక్క కళ్యాణానికి అధిక సంఖ్యలో ఎన్ఏడి శాంతినగర్ భక్తులు కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీతారాముల కళ్యాణ వైభవాన్ని భక్తులకు విన్నవించారు. అనంతరం పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు అందించాం. కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ పరవశించారు అని అన్నారు. జై సాయిరామ్, జై శ్రీరామ్. ఈ గత 20 సంవత్సరాల నుండి సాయిబాబా పాత మందిరం ఉండేది. దాన్ని నెరగొట్టేసి కొత్తగా లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరి 19వ తారీఖుని శంకుస్థాపన చేయడం జరిగింది. దాని మళ్ళీ 2024 ఫిబ్రవరి 17వ తారీఖుని విగ్రహ ప్రతిష్టాపన చేసి శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన చేసి దానికి రామసాయి మందిరం అని నామకరణం చేయడం జరిగింది. ఈ రామసాయి మందిరం పెట్టామనేసి మన శ్రీరామనవమిని కూడా రాముల విగ్రహాలు తెచ్చి, అంటే మట్టి విగ్రహాలు తెచ్చి శ్రీరామనవమి మహోత్సవం చేయడం జరిగింది. ఆ యొక్క శ్రీరామనవమి మహోత్సవంలో ప్రజలందరినీ ఏమని అడగగా పంచలోహాల విగ్రహాలు తెచ్చి నెక్స్ట్ ఇయర్ బాగా ఇంకా గ్రాండ్గా చేద్దామంటే ప్రజలందరూ కూడా దానికి స్పందించి అందరూ పేరున విరాళాలు ఇచ్చి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఆ పంచలోహాల విగ్రహాలు తెచ్చి చేయడం జరుగుతుంది. వారికి ఈ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ సీతారాముల కళ్యాణం ప్రతి సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్క గ్రామంలో రామాలయము, శివాలయం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాముడు లేకపోయినా సాయిరామ్ అన్న మందిరం పెట్టి మన రాముడితో కళ్యాణం చేసుకుంటున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని, భక్తులు ఇంకా ఎక్కువ రావాలి, ఎక్కువ భక్తిభావంతో ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ సుఖశాంతితో ఉండాలని, భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనం కోరుకుంటున్నాం.